హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీ బనానా కేక్ చేశాను. ఎలా వచ్చిందో మీరే చూసేయండి. ఇప్పుడు మనం బనానాస్ తీసుకొని బాగా స్మాష్ చేయాలి. నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను. అలా స్మాష్ చేసిన దాంట్లోనే కొన్ని పాలు, లెమన్ వేసి బాగా కలపాలి. కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా ఫ్లోర్ వేసుకొని అందులోనే సిన్నమాన్ పౌడరు, బేకింగ్ సోడా, ఇంకా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బటర్లో షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బటరు, షుగరు రెండు బాగా కలిసిపోవాలి. అప్పుడే మనం నేను ఒకటి తీసుకున్నాను. ఎగ్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న దాంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఫ్లోర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బనానా ఫస్ట్లో చేసాం కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఒక ట్రేలో కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసి పైన క్రష్డ్ ఆల్మండ్స్ వేసుకున్నాము. మనం ఓవెన్లో 180 డిగ్రీస్ హీట్లో మినిమం 35 to 40 మినిట్స్ ఉంచాలి. 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన బనానా కేక్ రెసిపీ తయారైపోయినట్టే అండి. మీరే చూడండి, కలర్ కానీ స్పాంజీనెస్ కానీ ఎంత స్మూత్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మస్ట్ ట్రై. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.